వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నోటిఫికేషన్లో భాగంగా సత్వర ఉపాధికి పాలిటెక్నిక్ 10th తర్వాత చిన్న వయసులోనే సత్వర ఉపాధి పొందేందుకు పునాదిని ఏర్పరుస్తాయి పాలిటెక్నిక్ డిప్లొమాలు. ఇది చేయడం ద్వారా నేర్చుకోవడం ఈ విద్య ప్రత్యేకత. సాంకేతిక అంశాల థియరీ బోధనతో పాటు ప్రాక్టికల్ పరిజ్ఞానానికి సమ ప్రాధాన్యం దీనిలో లభిస్తుంది. దీనివల్ల వృత్తిపరమైన శిక్షణ అలవడుతుంది. విద్యార్థులు సుశిక్షితులై పరిశ్రమ అవసరాలకి అనుగుణంగా ఉద్యోగ సంసిద్ధులు కాగలుగుతారు. 10వ తరగతి పరీక్షల ఫలితాలు వచ్చాయి కాబట్టి మరోపక్క పాలిసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. కొద్ది సంవత్సరాల క్రితం అయితే మధ్యతరగతి తల్లిదండ్రులకు ఇంటర్ తర్వాత ఏదో ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలోనూ చదివించి అమెరికా పంపడం అనే కళ ఉండేది. కొద్దిపాటి ఆర్థిక స్తోమత ఉన్న వాళ్ళకు కూడా బ్యాంకులు ఇచ్చే రుణాల ద్వారా అది సాధ్యమయ్యేది. అయితే ఇప్పుడు యుఎస్లో పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. చిన్న ఉద్యోగాలు వృత్తులు చేసుకునే తల్లిదండ్రులు కూడా చాలా వరకు ప్రముఖ ఇంటర్మీడియట్ కాలేజీల్లో పిల్లలను చేరుస్తున్నారు. అక్కడ ఉండే విపరీతమైన పోటీ, ర్యాంకుల కోసం ఒత్తిడి ఓ సమస్య. ఎలాగోలా ఇంటర్ పూర్తి చేసి ఏదో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో చేరాలంటే కోర్సు పూర్తయ్యేసరికి ఖర్చు లక్షల్లోనే ఉంటుంది. మరి పరిష్కారం ఏంటి? ఆర్థిక వెసులుబాటు లేని వాళ్లకు మంచి ప్రత్యామ్నాయం పాలిటెక్నిక్. తెలుగు రాష్ట్రాల్లో ఈ విద్య మంచి ప్రమాణాలతో లభిస్తుంది. ప్రభుత్వ పాలిటెక్నిక్లలో క్వాలిఫైడ్ లెక్చరర్స్ పనిచేస్తున్నారు. బోధనా సిబ్బంది కొరత తక్కువ. సంవత్సరానికి రుసుము 4,700 రూపాయలు మాత్రమే. ఫీ రియంబర్స్మెంట్ ఉన్న వాళ్లకు అది కూడా ఉండదు. ఉన్న ఊళ్ళోనో పరిసర ప్రాంతాల్లోనో సీటు వస్తే ఇంటి నుంచి వెళ్ళి చదువుకోవచ్చు. హాస్టల్లో ఉండాల్సి వస్తే చాలా కాలేజీలకు అటాచ్డ్ హాస్టల్స్ ఉన్నాయి. హాస్టల్ ఖర్చు గరిష్టంగా ఒక విద్యా సంవత్సరానికి 30,000. అందులో సగం ప్రభుత్వమే భరిస్తుంది. కొందరు విద్యార్థులు ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లలో ఉంటూ చదువుకుంటున్నారు. 10th అయిపోయాక పాలిసెట్ రాసి పాలిటెక్నిక్ సీట్ తెచ్చుకుంటే ఫీ రియంబర్స్మెంట్ ఉంటుంది. రాయకపోయినా సీట్లు వస్తాయి. ఫీ రియంబర్స్మెంట్ ఉండదు. అయినా సంవత్సరానికి 4,700 అంటే పెద్ద సమస్య కాదు. ప్రభుత్వ పాలిటెక్నిక్ చాలా వరకు ఇప్పుడు సొంత భవనాలు సమకూరాయి. చాలా కాలేజీలకు నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ వచ్చింది. మరికొన్ని కాలేజీలు ఆ మార్గంలో ఉన్నాయి. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో చాలా వాటికి 2వ షిఫ్ట్ పాలిటెక్నిక్ కోర్సులు వస్తున్నాయి. వాటిలో చేరే ముందు అన్ని విచారించాకే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఎలక్ట్రానిక్స్, సివిల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ బ్రాంచీలో చదివిన పాలిటెక్నిక్ డిప్లొమా వాళ్ళే కావాలని పిలిచి పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్, శ్రీ సిటీ, హైదరాబాద్, చెన్నైలలో ఈ బ్రాంచీలు కాకుండా ఉద్యోగాలు గ్యారంటీగా వచ్చే బ్రాంచీలు కూడా ఉన్నాయి. దీంట్లో ప్రధాన కోర్సులు పాలిటెక్నిక్లలో మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్లతో పాటు టెక్స్టైల్ టెక్నాలజీ, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ లాంటి స్థానిక పరిశ్రమలకు కావలసిన కోర్సులు ఉన్నాయి. సాంకేతిక పురోగతి, పరిశ్రమల అవసరాలకు తగిన ఏఐ, డేటా సైన్స్, రోబోటిక్స్, 3D ప్రింటింగ్ లాంటి కొత్త తరం అంశాలను పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరుస్తున్నారు. ఇది ఎలా సాధించుకోవచ్చు అంటే ఈసెట్ రాస్తే డిప్లొమా పూర్తి చేసిన వాళ్ళు ఇంజనీరింగ్ చదవాలనుకుంటే ఈసెట్ రాసి బీటెక్, బీఈ 2వ సంవత్సరంలో చేరవచ్చు. ఈ వెసులుబాటుతో ఇంటర్ కళాశాలల్లో అధిక ఫీజు భరించలేని పేద విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యకు పాలిటెక్నిక్ ద్వారా సోపానం చేసుకుంటున్నారు. డిప్లొమా తర్వాత ఇంజనీరింగ్ చదువుకొని పై స్థాయికి వెళ్ళిన విద్యార్థులు చాలామంది పాలిటెక్నిక్ చదువును రూపొందించే పరిశ్రమలకు సూపర్వైజర్లను తయారు చేయడానికి డిప్లొమా ఆధారితంగానే మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఉద్యోగాలు వస్తున్నాయి. వీరికి 20,000 వరకు జీతం అందిస్తున్నారు. 8 లక్షల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగాలకు వెళ్ళిన డిప్లొమా గ్రాడ్యుయేట్లు కూడా ఉన్నారు. 18 సంవత్సరాలు పూర్తి అయ్యేసరికి సంపాదనా పరులై కుటుంబాన్ని ఆదుకోవచ్చు. ఉద్యోగం చేస్తూనే పార్ట్ టైం ఇంజనీరింగ్ చేయొచ్చు. కొన్ని కంపెనీలు అలా చదివిస్తున్నాయి కూడా. అయితే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో చాలాసార్లు నిల్చొని పని చేయాల్సి ఉంటుంది. సో ఈ సమాచారాన్ని మనకి ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల విభాగం రమాసుందరి, గుంటూరు వీళ్ళు అందిస్తున్నారు. ఎవరైనా దీని గురించి అవగాహన లేని పిల్లలకు అవగాహన కల్పించి అవసరమైన వాళ్ళకి తక్కువ ఖర్చుతో పాలిటెక్నిక్ కంప్లీట్ చేసుకునేలా మీరు తోడ్పడతారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.